నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు విద్యార్థులపైన లాఠీచార్జ్ టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పివైఎల్ పీడీఎస్యు ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మోతీలాల్ మాట్లాడుతూ గత 2 నెలల నుండి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సురేష్, నరేష్, పవన్ విద్యార్థులు పాల్గొన్నారు। నిన్న జంతర్ మంతర్ దగ్గర కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ అయితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వము వెంటనే సిఆర్పీ బలగాన్ని ఉపయోగించి లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ఏం నేరం చేశారనే విషయం మీద విద్యార్థులు నిలదీస్తే సమాధానం చెప్పడానికి చేత కానీ కేంద్ర ప్రభుత్వము విద్యార్థుల పట్ల నిరంకుశంగా, కర్కశత్వంగా, మానవత్వం లేకుండా వ్యవహరించి వారిపైన కూడా టియర్ గ్యాస్ను ఉపయోగించేసి విపరీతంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది। ఈ లాఠీ ఛార్జ్లో విద్యార్థులు, నిరుద్యోగులు మొత్తం కూడా గాయపడ్డారు। 3 నిరుద్యోగుల పరిస్థితి సీరియస్ గా ఉన్నది। కేంద్ర ప్రభుత్వం వెంటనే కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని పీడీఎస్ పీవీఎల్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము। నీట్ పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటిదాకా రాజీనామా చేయకపోవడము సిగ్గుచేటు। కేంద్రంలో అధికారులు వచ్చిన తర్వాత సంవత్సరానికి లక్షల ఉద్యోగాలు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇప్పటిదాకా కూడా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం అనేది చాలా బాధాకరము। వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని, రాష్ట్రపతి వెంటనే జోక్యం చేసుకొని కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘం పీవీఎల్ గా, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము। లేకపోతే దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు ఆందోళన ఉద్యమానికి సిద్ధమవుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా।